నుండి ప్రతి తల్లిదండ్రుల ఆలోచన మా పిల్లల జీవితం బాగుండాలి, వాళ్ళు ఎప్పుడూ దేనికి బాధపడకూడదు అనే ఉంటుంది. మేము వాళ్ళ కోసం ఎన్నో మానుకుంటున్నాం, ఎన్నో సరదాలు మానేసుకుంటున్నాం, ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. అందుకోసమైనా సరే వాళ్ళు బాగుండాలి, మంచి స్థాయిలో ఉండాలి అనే కోరుకుంటారు. నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు, ఇంకా చెప్పాలి అంటే నిద్రలో కూడా వాళ్ళకి ఇవే ఆలోచనలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఇంకా పిల్లలేమో మేము మా పేరెంట్స్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నాము, మేము ఆ పని చేయడం లేదు, వాళ్ళ గురించి ఆలోచించి ఈ పని చేయడం లేదు, ఆ పని చేయడం లేదు, వాళ్ళ మాటే వింటున్నాం, అందుకోసం ఎన్నో మానుకుంటున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పిల్లలు ఆలోచించలేనిది ఏంటంటే తమ తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే తాము ఆ స్థాయిలో ఉన్నాము అని. కుటుంబం అనేది ఎవరో ఒకరి త్యాగాలతోనో, ఎవరో కొంతమంది కొన్ని వదులుకుంటేనో నడిచేది కాదు. కుటుంబం సాఫీగా సాగాలి, ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కొంత సమన్వయం సహకారం అనేది అత్యవసరంగా ఉండాలి. కొన్ని పరస్పర సర్దుబాట్లు చేసుకోవాలి. అలా అయితేనే కుటుంబం అనేది దాని సంతోషం ముడిపడి ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు అనాలోచితంగా చేసే పొరపాటు ఏంటంటే పిల్లలకి మేము ప్రేమ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మన మాట వింటారు అనుకోవడం. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకు కావాల్సింది ప్రేమతో పాటు స్వాతంత్రం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వేచ్ఛపూరిత వాతావరణమే వాళ్ళని ప్రయోజకులుగా చేస్తుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలకి అన్ని రకమైన కంఫర్ట్స్ ఇస్తారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఆ ఒక్క ఫ్రీడమ్ని మాత్రం వాళ్ళు ఇవ్వలేరు. పిల్లలు వయసు పెరిగే కొద్దీ స్వతంత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇందుకు వాళ్ళకి అనేక అంశాలు దోహదపడుతూ ఉంటాయి. వాళ్ళు తమంతటగా తాము నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అలా నిర్ణయాలు తీసుకోవడం మొదలయ్యేసరికి తల్లిదండ్రులకు కొంచెం కంగారు మొదలవుతుంది. వీళ్ళు నా చేతిలో నుంచి జారిపోతున్నారేమో, వీళ్ళని నా గుప్పెట్లోనే ఉంచుకోవాలి, నా మాటే వినాలి అనుకుంటారు. ఇలా తల్లిదండ్రులు ఆలోచించడం పిల్లలపై అధికారం చెలాయించాలని మాత్రం కాదు, కానీ వాళ్ళ దృష్టిలో వీడు ఇంకా ఏమీ తెలియని అమాయకుడు అని వాళ్ళ భావం. ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల తను ఇబ్బందుల్లో పడతాడేమో, తన జీవితం పాడైపోతుందేమో అన్న భయం వాళ్ళని స్వతంత్రంగా వదలనివ్వదు. ఇది తల్లిదండ్రుల తప్పు కూడా కాదు పాపం, పిల్లల పట్ల ఉన్న ప్రేమ అని అందరూ అర్థం చేసుకోవాలి. అయితే ఇలా భయపడే బదులు వారి నిర్ణయాలను తల్లిదండ్రులు కూడా పంచుకొని అన్నీ అవి సమంజసమైనవా కాదా వారికి తెలియచెప్పాలి. వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని సలహాలు ఇవ్వాలి. వాళ్ళు సరైన దారిలో ఎదగాలి అంటే తల్లిదండ్రుల తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. చిన్నతనంలో పూర్తిగా అమ్మా నాన్నల మీద ఆధారపడిన పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అడాలసెంట్ స్టేజ్లో పేరెంట్స్ పైన ఆధారపడడానికి ఇష్టపడరు. నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలియదు అనే పదాలు వాళ్ళకి అస్సలు నచ్చవు. అలా వారిని ప్రతిసారి అడ్డుకోవడం మానేసి వాళ్ళ ఆలోచనలకి, సలహాలకి, అలాగే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు కూడా కొంచెం విలువ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఈ టీనేజ్లో వాళ్ళకి స్నేహితులు అనే మరొక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. స్కూల్లో, కాలేజ్లో ఫ్రెండ్స్తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, గడపడం అలవాటు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళతో అనుబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అండ్ అందరూ ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఒకళ్ళ ఆలోచనలు ఒకరికి బాగా ఎక్కువ అర్థం అవుతాయి అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. ఈ స్టేజ్లోనే వాళ్ళ ఫ్యూచర్ అలాగే వాళ్ళ క్యారెక్టర్ ఎలా మారుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రయోగాత్మకంగా మారుతారు, అంటే ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉంటారు. ఏ పనులు చేసినా కూడా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతులనే పాటించాలి, ఆ పని అలాగే చేయాలి, ఈ పని ఇలాగే చేయాలి అని పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత ఖండించడం మొదలు పెడతారు. వాళ్ళు ప్రతిదానికి లాజిక్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగితే పిల్లల్ని నీకన్నీ సందేహాలే అని చెప్పి మనం కేకలేస్తూ ఉంటాం. నాకు చెప్పే ఓపిక లేదని, సహజంగా మనకు సమాధానం తెలియదని విసుక్కుంటూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఈ వయసులో వాళ్ళు అన్నిటికీ సరైన కారణాలు తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో ఉంటారు. మనం కూడా అంతే ఓపికగా, బాధ్యతగా వారికి వాళ్ళు అడిగిన ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పగలగాలి. మనకు కూడా తెలియకపోతే దాని గురించి తెలుసుకొని మరి మనం చెప్పాలి. సహజంగా ఈ ఏజ్లో తమ జీవితానికి తనమే బాస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకి రెక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఊహలకి వాళ్ళ జీవితానికి తమే రాజు, మహారాణి అని చెప్పి భావిస్తూ ఉంటారు.
ఈ దశలోనే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన కనిపించని ఒక థిన్ లైన్ ఏర్పడుతుంది. ఈ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. ఒకప్పుడు వయసుకి తగిన లేదా కావాల్సిన విషయాలు మాత్రమే పిల్లలు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు వయసుకు మించిన సమాచారం మొత్తం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ ఎదుగుదలలో చాలా లోటుపాట్లు కూడా చూస్తున్నాం. దీనిని అరికట్టాలి అంటే మీకు అన్నీ తెలుసు అనే భావన పక్కన పెట్టి మీరు కూడా వాళ్ళతో పాటే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మీరు వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నారు అనే ఆలోచన వాళ్ళకి కలిగించాలి. మీరు ప్రతిదానికి పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు అని కాదు. ఇలా క్వశ్చన్ చేయడం వలన వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇవన్నీ జరగాలి అంటే ముందు మీలో తప్పుని సైతం భరించగల ఓర్పు, అర్థం చేసుకునే గుణము ఉండాలి. అప్పుడే పిల్లలు మిమ్మల్ని నమ్మటం మొదలు పెడతారు. ఇలా ఎప్పుడైతే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఒక సరైన అండర్స్టాండింగ్ ఉంటుందో పిల్లలు సరైన వాతావరణంలో ఎదుగుతారు. సో పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తూనే వాళ్ళని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్.